నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు తప్పుడు సాంప్రదాయాలతో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇదే కనుక కొనసాగితే రేపొద్దున్న నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నా కార్యకర్తలు కూడా నా మాట వినరు, ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడడాన్ని ఒక ప్రజాస్వామ్యవాదిగా ఏ విధంగా చూస్తారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నిన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనాలంటేనే ఒక విధంగా అవమానకరంగా ఉంది నాకు చెప్పాలంటే. ఎందుకంటే నిన్ను అట్లా సంబోధించకూడదు, నిన్ను అసలు ఏ విధంగా సంబోధించాల్సింది కూడా తెలియకుండా ఉంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నిన్న నువ్వు ప్రెస్ మీట్ అయింది, నువ్వేంది, అసలు నువ్వు మళ్ళీ రావటమేంది అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఇక అంటే గొర్రెల్లాగా కనపడుతున్నారా? అంత ఎదవలైతే ఎంత గొర్రెలైతే ఇక మళ్ళీ నీకు ఓట్లేసి మళ్ళీ నిన్ను గెలిపించుకోవాలి. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రి ఎట్లా చేసావయ్యా? అసలు కనీసం ముఖ్యమంత్రి మాటలేందో, ముఖ్యమంత్రి హోదా ఏందో కొంచెం అన్నా గుర్తుందా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు, మరి కనీసం నీ సలహాదారులన్నా లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లన్నా చెప్పలేదా నీకు? ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాల్సింది, ఎట్లా మాట్లాడాల్సింది కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు. మొన్న రపా తప్పు కాదంటావు, నిన్న ఉన్న మళ్ళీ మేమే వస్తాం, నా కార్యకర్తలు ఏం చేస్తారో కూడా తెలియదు, నేను ఆపినా కూడా ఆపరని చెప్తావు. అంటే జనాన్ని చంపేస్తారా మీరు? మీ అంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళు నుండి మిగిలిన వాళ్ళని చంపేస్తారా? నీ చంద్రబాబు నాయుడు పరిపాలన బాగోలేదు, వ్యతిరేకత వచ్చింది, నీ పరిపాలన బాగుందా? మరి నీ పరిపాలన బాగుంటే మరి 151 సీట్ని 11 సీట్లకి ఎందుకు పరిమితం చేశారయ్యా ప్రజలు? చంద్రబాబు నాయుడు గారు చేసింది చెప్పాలంటే, నేను పక్కా తెలుగుదేశం వాదినైనా పోయినసారి మొన్న ఎలక్షన్లో ఓట్లేసింది చంద్రబాబు నాయుడు మీద ప్రేమ కంటే కూడా నీ మీద ద్వేషం, నీ రాక్షసత్వానికి వ్యతిరేకంగా ఓట్లేశారు. కానీ చంద్రబాబు నాయుడు మీద ప్రేమ కూడా అంత ప్రేమతో కూడా అన్ని ఓట్లేలా, కేవలం నీ మీద ద్వేషంతో నిన్ను మళ్ళీ రాష్ట్రంలో రాయటం తిరగటం అంటే అది వీళ్ళు ప్రజలైతే నిన్ను తిరగనివ్వరు. నువ్వు అంటున్నావు కదా, రా తిరిగి చూడు, మీద తెలిసింది నీకు సోకు. నీకు తిరిగినప్పుడు, నువ్వు ప్రజల్లోకి వచ్చి తిరిగినప్పుడు తెలిసింది. అసలు ఎవడన్నా గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కాలేదు, సంవత్సరం అయ్యింది, ఇంకా 4 సంవత్సరాలు వాళ్ళకి టైం ఉంది. సరే, వాళ్ళ పరిపాలన ఎట్లా అన్నామండి చూడండి, ప్రజలు మళ్ళీ నీకెట్లా తీర్పిచ్చారో ఆయనకు కూడా అదే తీర్పిస్తారు. బాగా చేస్తే బాగా ఇస్తారు, లేకపోతే ఆయన ఓడేస్తారు. ప్రజా తీర్పుకి ఎవరు ఇది కాదు. అసలు నువ్వు ఎక్కిన కానించి ఆ గవర్నమెంట్ వచ్చిన నెల దగ్గర నుంచి ఇదిగో సంవత్సరం అయిపోయింది, మధ్యలో లాస్ట్ సంవత్సరం ఏముండదు, మధ్యలో 3 సంవత్సరాలేను, 3 సంవత్సరాలు కళ్ళు మూర్తి కళ్ళు తెరుతాయి అని చెప్పి వచ్చింది. కానీ నెల మీద దాదాపు 7-8 నెలల నుంచి మొదలుపెట్టావు. అసలు ఇదేం తప్పరు నాయన నీకు? కనీసం ఇంతకుముందు చూసాం, మేము చాలా ఎలక్షన్లు చూసాం. కనీసం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దాకా కూడా ప్రతిపక్షం దాన్ని పనితం చేసుకుపోయేది, ప్రజల్లో ఉండేది, ప్రజల సమస్యల్ని గవర్నమెంట్కి తెలియపరిచేది. కానీ నీ రకంగా మాట్లాడినాడు ఎవరిని చూడాల, ఏ ముఖ్యమంత్రిని చూడాల, ఏ రాజకీయ పార్టీని చూడాల. అంటే ముఖ్యంగా ఆయన ఓటమికి గల కారణం అంటే 11 స్థానాలకి పడిపోవడానికి కూడా కారణం, మేము ప్రజలకి చెడు చేయక కాదు, మేము అందరికీ మంచి చేసాం, కాకపోతే చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలు చెప్పి, మోసపు మాటలు చెప్పి ఆయన అధికారాన్ని చేపట్టాడని చెప్పేసి కూడా ఆయన సమర్థించుకుంటాం. నువ్వు మోసం చేయలేదా? అసలు నువ్వు చెయ్యని మోసం అంటూ ఏదన్నా ఉందా? మద్యపానం నిషేధం చేస్తానన్నావు, దాన్ని 30 సంవత్సరాలకు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చావు. ఏంది మరి అది 30 సంవత్సరాలు కొనసాగాలనేగా మద్యపానం? ఇంకెవడన్నా వచ్చినా కూడా మద్యపాన నిషేధం చేయడానికి వీల్లేదుగా, ఎందుకంటే దాని మీద వచ్చిన డబ్బుతోటే బాకీ తీరుస్తానని చెప్పి దాన్ని తెచ్చావు. మళ్ళీ ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, వచ్చి వారం ఫస్ట్ సంతకం మీద అన్నావు, దాని గురించి మాట్లాడలేదు. మళ్ళీ రైతులకి ఏదో చేస్తా, రైతులకంటూ నువ్వు కాదు, ఎవడూ ఏమి చేయలేడు. రైతులకు మిమ్మల్ని గురించి ఎవడు ఆశపడ్డాడు? రైతు భగవంతుడు నమ్ముకుంటాడు. నేను ఒక రైతుగా చెబుతున్నాను, ఏదన్నా రైతుకి మేలు చేస్తే ఆ భగవంతుడు చేయాల్సిందే. కానీ నీ పోటీ గవర్నమెంట్ నువ్వు కాదు, ఇంకొక ఆయన రేపు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకోటి ఆయన 5-10 వేలు ఇస్తే రైతుకి ఏమీ కాదు సంవత్సరానికి. వాళ్ళకల్లా రేట్లు ఏదైనా స్థిరీకరించి కల్తీ మందులు లేకుండా, కల్తీ ఇత్తనాలు లేకుండా చేయగలిగితే మీ గవర్నమెంట్ తయారు, అదే గొప్ప విషయం. దాన్ని వదిలిపెట్టచ్చా? అది రైతుల సంగతి, రైతులకు నువ్వేమీ చేయలేదు. ఇప్పుడు ప్రజలకు కూడా నువ్వు పెన్షన్ పెంచుతానని ఎన్ని సంవత్సరాలకు పెంచావు? 2000, 3000 ఎన్ని సంవత్సరాలకు చేసావు? 5 సంవత్సరాలకు చేసావు విడతల వారీగా పెంచుతానని. మీరు ఆయన గెలవతలకే 1000 రూపాయలు పెంచి నీ టైంలో గడిచిన 3 నెలలకు కూడా ఆయన ఇచ్చాడు 1000 రూపాయలు పెంచి. మరి ఇంకా నువ్వు ఏం చేసావని ఇంక ఈయన అబద్ధాలు చెప్పడం ఏంది? అబద్ధాలు చెప్పినాయని నువ్వు అబద్ధాలు చెప్పి నువ్వు మోసం చేసి ప్రజల్లోకి వచ్చి ఆయన చేశాడని చెప్తావండి. ఇవాళకు కూడా నీ పరిపాలన, గత గవర్నమెంట్లో నేను తప్పులు చేశాను, ఏం చేశాను, ఈసారి సరిదిద్దుకుంటాను, బాగా పరిపాలిస్తాననే మాట నీ నోటి నుంచి కానీ మీ నాయకుల నుంచి కానీ రావట్లా.
మేము అప్పుడు బ్రహ్మాండంగా చేసామని చెప్తున్నారు. అప్పుడు బ్రహ్మాండంగా చేస్తే నిన్ను ఇంత దరిద్రంగా ఓడిరు, ఇది చేయరు. నువ్వు బ్రహ్మాండంగా పరిపాలించలా, అరాచకంగా పరిపాలించావు, అంత అరాచకమే. మేము కష్టపడి తాతల తండ్రుల దగ్గర నుంచి తెచ్చుకున్న ఆస్తులు పాస్బుక్ల మీద నీ ఫోటో అయింది, నీ బొంద కట్ట, నీ ఫోటో అయింది. నీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల మీద మీ తాతలు సంపాదిస్తే నీ ఫోటో వేసుకో. గవర్నమెంట్ ముద్ర ఉండాలి కానీ, రాజముద్ర ఉండాలి కానీ, మా చేను చుట్టూ మా ఇంటి చుట్టూ ఉండే బాండ్రాల మీద నీ బొమ్మ ఏంది? మా ఇంటి మీద నీ స్టిక్కర్ ఏంది? ఒక ముఖ్యమంత్రి స్టిక్కర్ ఏంది? మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు మేము ప్రజలకు సేవ చేస్తామని వస్తారా? ప్రజలకి ఓట్లేసి గెలిచిన తర్వాత ప్రజలకి నువ్వు సేవ చేసావా? ప్రజలకి ఏమన్నా ప్రజల్లోకి వచ్చి ఎప్పుడన్నా సేవ చేసావన్నా? ప్రజలకి ప్రజా విధానంగా మాట్లాడావా? ఇవాళకి కూడా భయపెడతాను, నరుకుతాను, చంపుతాను, మేము వస్తే మీ అంత చూస్తాం అనే మాట మాట్లాడతాను. ఎక్కడికి నీ వచ్చేది? నీ బొందా. నువ్వు గవర్నమెంట్ అదే పిల్లిగుడ్డిదైతే ఎలికేదో భరతనాట్యం చేసిందంట, అట్లా ఉంది. అవకడా మన చట్టంలో ఉండు లొసుగులను అడ్డం పెట్టుకొని నువ్వు బయట ఉండవు కానీ, లేకపోతే నువ్వు తీహార్ జైల్లో ఎప్పుడో సావాలరా. జైలు కూర్చు జీవితం చేయలేక నీ మీద అన్ని నేరాలు ఉన్నాయి, నువ్వు అన్ని తప్పులు చేసావు. ఏంది చంద్రబాబు నాయుడు మీద 50 కేసులు ఉన్నాయి, 20 కేసులు ఉన్నాయి అంటావు. 50 కేసులు ఉంటే నువ్వు దాని గురించి మీరు గత 5 సంవత్సరాల్లో ఏం చేసావు? మీరు 50 కేసులు ఉన్నాయని మీరు ఏ కేసు చెప్పకుండా అరెస్ట్ చేసావు కానీ, ఆయన చేసిన తప్పేందో చెప్పకుండా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ తర్వాత చెప్తాం, రిమాండ్లో చెప్తామన్నారు కానీ మీరు ఆయన ముందు చెప్పి అరెస్ట్ చేయలేదు కదా. మీరు అదే ప్రజలకు తెలియచెప్పా, చంద్రబాబు నాయుడు మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఈ తప్పు చేసింది బహిరంగంగా చెప్పొచ్చు కదా. ఇప్పుడు నీ మీద బహిరంగంగా చెప్తున్నారుగా. నీ మీద ఎన్ని కేసులు ఉన్నా సామాన్య మానవుడికి కూడా తెలుస్తుందిగా. అసలు 12-13 సంవత్సరాలు ఒక సామాన్యమైన మనిషి ఎవడన్నా బెయిల్ మీద ఉంటాడా? నువ్వు దేనికి అతీతం? చట్టం నీకు ఏ రకంగా అతీతం అయింది? నేను మన న్యాయ వ్యవస్థని బాగా గౌరవిస్తాను కానీ, న్యాయ వ్యవస్థను కూడా ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మరి ఈ న్యాయమూర్తులే చెప్తారో లేకపోతే మన చట్టం చాలా గొప్పదని చెప్తారు. మన చట్టం ఏ రకంగా గొప్పది? పోనీ మన చట్టం గొప్పదైతే ఆయన నిర్దోష అనేది చెప్పండి. ఆయన నిర్దోషి, జగన్మోహన్ రెడ్డి చేసిందంతా కరెక్టే, దీని ప్రకారం చేశాడు, ఆయన నిర్దోషాన్ని ఒక అనౌన్స్మెంట్ చేసి ఆయన కేసులు లేకుండా చేయండి, లేకపోతే ఆయన శిక్షించండి. మేము ఒక పనికిమాలిన కేసుకి బెయిల్కి ఒక్కసారి అటెండ్ కాకపోతే నీకు ఇది పంపిస్తారు, సమన్లు పంపిస్తారు, జైల్లో వేస్తాం, నువ్వు పోయిన వాయిదాకి రాలేదని. మరి ఇన్ని వాయిదాలకు రాకుండా ఈయన ఈ రకంగా తిరుగుతున్నాడంటే ఇది వ్యవస్థ ఫాల్టా లేకపోతే మన చట్టం ఫాల్టా? మరి ఎవరి ఫాల్ట్ అయ్యా దీన్ని? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకెక్కడికి వచ్చేది? నువ్వు పోతే జైలుకు పోవాలి, లేకపోతే చచ్చిపోవాలి. నీకు ఈ 2 తప్పితే వేరే మార్గాలు లేవు.